కక్ష సాధింపు అనిపించుకోలేదా? సీనియర్ సిటిజన్ పెద్ద మనిషి ఇప్పుడున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడి మీద రేప్ కేసు పెట్టారే, ఆయన అర్ధరాత్రి వేసుకొచ్చారే వెళ్ళి, ఏదో 1 ఫీటు 2 ఫీట్లు అంటే డీవియేషన్ అయ్యిందో లేదో ఇంకా కన్ఫర్మ్ కాల. ఆ వంక పెట్టి దాదాపు 1600 మంది పోలీసులు వెళ్ళి అర్ధరాత్రి, అది కూడా చిన్న పిల్లల్ని. అప్పుడు వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, వాళ్ళ ఇళ్లలో వాళ్ళు భయపడతారు అనే కనీస స్పృహ లేదా? నాయకులు కాదు, ఇప్పుడు ఇంట్లో మాట్లాడుతున్న వాళ్ళకి లేదా? పోనీ తప్పిలా చేయకండి అని చెప్పారా ఎప్పుడన్నా? కొల్లు రవీంద్ర ఎంత మృదు స్వభావి, ఆయన్ని అసలు ఉందో లేదో తెలియని కేసులు ఆయన్ని తీసుకెళ్ళి అర్ధరాత్రి జైల్లో పెట్టి 40 రోజులు 50 రోజులు అప్పుడు అనిపించలే? పట్టావి 2 సార్లు 3 సార్లు ఆయన్ని చంపేద్దామని తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు కదా. ఇంట్లో చిన్న పిల్ల ఉంటే కూడా బాత్రూంలో పడేసి దాక్కునే పరిస్థితి తీసుకొచ్చారే అన్ని పగలు కొడితే. అప్పుడు అనిపించలే ఆయనకి పిల్లలు ఉన్నారు, పసిపిల్ల ఉందని? ఇప్పుడు గగ్గోలు పెట్టేస్తున్నారు. ఇలా ఎంతమందిని మీరు ఇది చేశారు? పీక కోసారే, జై జగన్ అనకపోతే పీక కోసి చంపేశారే. ఇలాంటి ఎన్ని ఘటనలు చెప్పాలి? అలా చేశారు. ఇప్పుడు ఏమన్నా జై చంద్రబాబు అనమన్నారా ఎవరినన్నా? లేదే. పేరి నాని గారు ఇది కక్ష సాధింపు, ఏం తప్పు చేశాడు జోగి రమేష్ కొడుకు అని మాట్లాడుతున్నారు. ఏం తప్పు చేయలేదా అండి? ఏం తప్పు చేయలేదా? ఏంటి పేరు నాని గారు, మీరు సర్టిఫికేట్ ఇస్తున్నారా? మరి మీ దాకా వచ్చినాక రేపు ఆయన సర్టిఫికేట్ ఇస్తాడో లేదో నాకు డౌటే. అప్పుడు ఆయన ఏం ప్లేట్ పిరాయిస్తాడో, ఆయన ఎక్కడికి దూకేస్తాడో తెలియదు, చూసుకోండి. ఎందుకంటే మీ దాకా వస్తుంది, ఈ మెల్లగా ఈ శాఖ అక్కడ దాకా వస్తుంది. ఎందుకంటే ఎవరు తక్కువ తినలా, 1 by 1 మొత్తం చెప్పాను కదా, పంచభూతాలు చెరబట్టిన వాళ్ళు మీరందరని. జోగి రమేష్ గారి సతీమణి, నేను ఎప్పుడు చూడలేదు ఆవిడ, కానీ ఇందాక టీవీలో ఆ వీడియోస్ వస్తే చూశాను. ఆవిడ బాధపడుతుంది. మా చిన్న పిల్లోడు అమెరికా నుంచి వస్తే అరెస్ట్ చేశారు, అపంశుభం తెలియదు, ఇది కక్ష సాధింపు, మీకు పిల్లలు ఉన్నారు కదా చంద్రబాబు గారు. నిజమే, మీ ఆవేదన అర్థం చేసుకోగలను, కానీ మీకు అలా అడిగే మొరైల్స్ లేవు. చంద్రబాబు నాయుడిని మీ ఆయన ఎన్ని తిట్టాడో గుర్తుందమ్మా? అసలు కనీసం పెద్ద మనిషిని గౌరవం ఏనాడని ఉందా? ఇంటి మీదకి వెళ్ళాడు 100 మందిని వేసుకొని, చూసి ఆ రోజు ఏమయ్యేదో బయటకు వస్తే. అసెంబ్లీలో ఎన్ని తిట్టాడమ్మా? అసలు మనుషుల భాష మాట్లాడారా? చివరికి నీ కొడుకమ్మా, నీ కొడుకు కూడా చంద్రబాబు నాయుడు ఒంటి మీద, ఓకే, చంద్రబాబు నాయుడు గారి వయసులో ఆయన అనుభవం అంత వయసు కూడా లేదమ్మా నీ కొడుక్కి, వాళ్ళు అరెస్ట్ అయిన అబ్బాయికి, రాజీవ్కి. చంద్రబాబుని మించిన రోగి ఎవడు లేడంట. వెనక ముందు చూసుకోవాల్సిన అవసరం లేదా? రాజకీయాల్లో ఉండాలనుకున్నవాడు, రాజకీయాల్లో ఎదగాలనుకున్నవాడు, మా నాన్న మాట్లాడే భాష, మా నాన్న రౌడీజమే బాగుంది అనుకున్నాడా? మీరు ఎందుకు చెప్పలేకపోయారు? తప్పు నాన్న, అలా చేయకూడదు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి అని చెప్పలేకపోయారు? నేను అంటున్నానని బాధపడవద్దు, మీరు జరిగింది చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి జైలుకి వెళ్ళడానికి 74 సంవత్సరాలు పట్టిందమ్మా, ఏం తప్పు చేయకుండా. నేను మీ వాడు బొడ్డు ఓడకుండానే జైలుకి వెళ్తున్నాడు ఇవాళ. ఆయన 70 ఏళ్ళకు సాధించలేని మీ వాడు మరి 25 ఏళ్ళు ఉన్నాయో 30 ఏళ్ళు ఉన్నాయో సాధించేసాడు. మరి గర్వపడతారేమో, గర్వపడండి. ఊరికేం వెళ్ళట్లా, స్వాతంత్ర సమర యోధుల్లాగా వెళ్ళట్లా, లేకపోతే ఎవరో కక్ష సాధించి తీసుకెట్లా. చాలా క్లియర్గా అగ్రిగోల్డ్ భూముల్ని మీ శ్రీవారు బినామీ పేరు మీద రాయించేసుకుని, దొంగతనంగా రాయించేసుకుని, మీ అబ్బాయి పేరు మీద, మీ మరిదో బావగారు వాళ్ళ పేరు మీద రాయించి వేరే వాళ్ళకి అమ్మితే ఆ కేసు ఎస్టాబ్లిష్ అయింది. అది కేసు. అక్రమంగానో, కక్షతోనో, కోపంతోనో, పగతోనో, లేకపోతే దాయాదులు పోరుగానో అట్లా ఏం కాదమ్మా. పేరు నాని గారు చెప్పినట్టు కక్ష సాధింపు కాదు, ఇవన్నీ సానుభూతి పలుకులు. రేపు మా దాకా వస్తుందేమో అని ఇప్పటి నుంచే ఖర్చీపులు వేయడం అన్నమాట. అది ఏ బేసిస్లో మీరు వీళ్ళని
జోగి రమేష్ గారిది ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాడు, ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళాడు కోర్టుకి. ఎందుకు? అప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళాడు కదా, ఆ కేసు పెడితే అప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారి మనుషులు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకోవాలి ఆ కేసు. ఈయన 200-300 మందిని వేసుకుని ఇంటి మీదకి వెళ్ళాడు. ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద ఎందుకు వెళ్ళి, ఏదో సామెత చెప్పినట్టు తాడి చెట్టు ఎందుకు ఎక్కేవరా అంటే దూడగడ్డి కోసం అన్నాడు. అంటే వాడు నువ్వు ఎందుకు దాడికి వెళ్ళావని అడిగితే ప్రతిపక్ష నాయకుడికి ఏదో వినతి పత్రం ఇవ్వడానికంట. ప్రతిపక్ష నాయకుడికి ఎవడన్నా వినతి పత్రం ఇస్తాడా? పైగా అధికార పార్టీ ఎమ్మెల్యే. మామూలు జనం వచ్చి మా తరఫున మాట్లాడిన ఇస్తే ఇవ్వచ్చు. ఇలాంటి కాకమ్మ కథలు చెప్పేసి అన్నిటిని దోచేసి ఇంకా చాలా ఉన్నాయి. జోగి రమేష్ గారి క్వారీలు, ఇసుక క్వారీలు, మైనింగ్, మైలవరంలో తవ్వితే వసంత కృష్ణ ప్రసాద్ని కదిలిస్తే చెప్తాడు, కుప్పలు కుప్పలుగా బయటకు వస్తాయి స్టోరీలు. ముందు ముందు వస్తాయేమో నాకు తెలియదు, చాలా వినపడుతున్నాయి ఆల్రెడీ. ఉయ్యూరు నియోజకవర్గంలో ఎవరెవరు ఏం చేశారో కనపడుతోంది. సో ఇలాంటి వాటన్నింటినీ ఇట్లా పెట్టుకుని ఎవడూ ఏం మాట్లాడొద్దు, మా మీద కేసు పెట్టొద్దు, మా జోలికి రావద్దు, వస్తే మేము ఏడుస్తాం, వస్తే మేము మళ్ళీ తిడతాం, ఇది కక్ష సాధింపు అంటాం, లేకపోతే మా అన్న రోడ్డు ఎక్కుతాడు, మా అన్న రోడ్డు ఎక్కి రాష్ట్రపతి పాలన అంటాడు. అసలు అన్న రాష్ట్రపతి అన్న పాలన అనేదే దీని గురించి. ఇవన్నీ ఎక్కడెక్కడ మెల్లమెల్లగా తాడేపల్లి దాకా వస్తాయని ఆయన ముందే రాష్ట్రపతి పాలన అంటున్నాడు. సో ఈ ఈ ఈ దొంగ ఏడుపులకి, మొసలు కన్నీళ్ళకి ఎలా సమాధానం చెప్పొచ్చు? ఈ కేసుల వెనుక ఉన్న అసలు కథా కమామీష్ ఏంటి? జోగి రమేష్ చేసిన కథలేంటి? మొన్న లిక్కర్ స్కామ్లో వాసుదేవరెడ్డి అనే అధికారి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? ఈ అంశాలు మాట్లాడదాం.